హెయిర్ ఫాల్ ఈ రోజుల్లో అందరికీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. హెయిర్ బాగా ఎదగాలి అంటే మెయిన్ సోడిపిండి, రాగి పిండి కదా. రాగి పిండి అంబలి రోజు తాగండి. రాగి పిండి అంబలి, ఎగ్స్ ఎక్కువగా తినండి. అది చాలా సింపుల్ డైట్. రోజు అంబలి అండ్ గుడ్డు అది తీసుకోవడం. మళ్ళీ మొలకలు ఉన్నాయి కదా, స్ప్రౌట్స్, అవి కూడా రోజు తినడం. ఎగ్స్, వాల్నట్స్, బాదం, అవి కూడా ఎక్కువగా బాదాము, వాల్నట్స్ నైట్ నానబెట్టి ఉదయం అంబలి చేస్తారు కదా, రాగిపిండి అంబలి, అందులో ఇవి కూడా వేసి మిక్స్ చేసి తాగవచ్చు. లేకపోతే మామూలుగా వాల్నట్స్, బాదం తినచ్చు. వైట్ హెయిర్ కూడా ఇప్పుడు మామూలు 20-30 కాదు, 60, 20, 30, 40 అందరికీ వైట్ హెయిర్ చాలా ఎక్కువగా వస్తుంది. 60 years వాళ్ళకి రావాల్సిన వైట్ హెయిర్ అందరికీ వచ్చేస్తుంది. దానికి మెయిన్ ఈ పొల్యూషన్ వల్ల జెనెటిక్స్, కొంతమందికి వైట్ హెయిర్ ఉంటుంది, పేరెంట్స్ కంటే పిల్లలకి వచ్చేస్తుంది. కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది. నాకు కూడా చాలా వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చేస్తుంది. వైట్ హెయిర్ తగ్గడానికి ఎక్కువగా కరివేపాకు తీసుకోవాలి. వైట్ హెయిర్ పోతుంది, అలాగే హెయిర్ కూడా బాగా లెంత్ కూడా పెరుగుతుంది. రోజు ఒక 4 కరివేపాకు కషాయంలాగైనా మరగబెట్టుకొని తాగొచ్చు. లేకపోతే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్లో కర్రీ లీవ్స్ వేసి బాగా మరగబెట్టి, మెంతులు కూడా వేసుకోవచ్చు కావాలంటే. మెంతులు, కొంచెం రోజ్మెరీ లీవ్స్ ఉంటాయి కదా, రోజ్మెరీ లీవ్స్ అవి కూడా దొరుకుతాయి మామూలుగా బ్లింకిట్ అట్లా దొరికేస్తాయి. రోజ్ లీవ్స్ అయినా తీసుకొని రోజ్మెరీ లీవ్స్, మెంతులు, కరివేపాకు, కొబ్బరి నూనె వేసి బాగా మరగబెట్టి ఆ నూనె బాగా హెయిర్కి అప్లై చేసుకోవాలి. అలా ఎక్కువ ఒక 3 months అలాగా పాటిస్తే అప్పుడు నా హెయిర్ బాగా గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ వైట్ హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది. అలాగే ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటే హెన్నా పెట్టుకొని ఆ తర్వాత ఇండిగో పౌడర్ యూజ్ చేయడం మంచిది. హెన్నా పెట్టిన తర్వాత ఇండిగో పౌడర్ హెన్నా పెట్టిన నెక్స్ట్ డే ఇండిగో పౌడర్ని అప్లై చేసుకొని వాష్ చేసేసుకోవాలి. 2 days తర్వాత హెడ్ బాత్ చేయాలి, షాంపూ పెట్టాలి. ఇండిగో పౌడర్ పెట్టిన తర్వాత కూడా 2 days పోయిన తర్వాత తలస్నానం చేయాలి. అలా న్యాచురల్గా మనకి బ్లాక్ హెయిర్ కావాలి అనుకుంటే ఇండిగో పౌడర్ అలా 3 months లాగా చాలా రోజుల వరకు వాడుతుంటే గ్రాడ్యువల్గా వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. అలాగే ఇంటర్నల్గా కూడా మనం మంచి పచ్చి కాయగూరలు, క్యారెట్, బీట్రూట్, ఫ్రూట్స్, వాల్నట్స్, ఈ సీడ్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంబలి, గుడ్డు అయితే చాలా ఈజీ మెథడ్. అండ్ మొలకలు అవి తిని చూడండి. అప్పుడు ఒక 1 month ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది.